ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. యేసయ్య అంటున్నారండి, యేసయ్య నామములో అంటే, నామము అంటే పేరు, ఆయన పేరును బట్టి మనం యేసయ్య నామంలో తండ్రి అయిన దేవుణ్ణి అంటే దేవుడైన యెహోవాను ఏది అడిగినా ఆయన మనకిస్తారు. యేసయ్య నామంలో అడగాలి. ఈరోజు మా ప్రార్థనకు జవాబు రావడం లేదని చాలా మంది అంటారు. మేము అడిగినవి పొందుకోలేకపోతున్నాము అని అంటారండి. మనుషులకి దేవునికి మధ్య పాపం అనే తెర అడ్డంగా ఉంది. ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారాగా ఆ తెరను దేవుడు తొలగించారు, పాపం అనే తెరను తొలగించారు. కాబట్టి మనుషులకి దేవునికి మధ్యవర్తిగా యేసయ్య వచ్చేసారు. యేసయ్య రాకముందు పాపం అనేది అడ్డంగా ఉంది. ఈ పాపానికి సాదృశ్యం ఎవరంటే అపవాది మనుషులను చిక్కుల్లో పెడుతూ పాప బంధకాల్లో పడేస్తూ దేవుని యొద్దకు మనుషుల యొక్క ప్రార్థన చేరకుండా అపవాది చేసేసేవాడు. కానీ పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి అయినటువంటి యేసయ్య, మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఇప్పుడు మధ్యవర్తిగా మనకు ఉన్నారు. కాబట్టి మనం యేసయ్య నామంలో మన యొక్క మొరను దేవునికి వినిపించినప్పుడు దేవుడు ఆలకిస్తాడండి. ఆ యేసయ్య మనకు మరి తోడుగా ఉండి మన పాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. మన దరిద్రతను ఆయన అనుభవించి మనల్ని ధనవంతులుగా ఆయన చేశాడండి. కాబట్టి యేసయ్య నామంలో మనం అడగాలి. మన పక్షాన్ని ఆయన ఉండి మన విజ్ఞాపనలు, ప్రార్థనలు తండ్రికి తెలియజేస్తూ మనకున్న కొదువులు, కష్టాలు అన్నిటినీ కూడా ఆయన తీర్చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కూడా మరి తన శిష్యులకు ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరునుగాక. నేడు మనదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక దుష్టించలోంచి తప్పించండి అని శిష్యులకు ప్రార్థన నేర్పించారండి. కాబట్టి పరలోకమందున్న తండ్రి యెహోవా దేవుడు, ఆయనకు మనం యేసయ్య నామంలో ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య నామంలో అడగాలి. అడిగినప్పుడు మనం పొందుకుంటాం అన్నమాట. కాబట్టి ఈరోజు మీరు పొందుకోలేకపోతున్నారు, మీ ప్రార్థన దేవుని యొద్దకు చేరతలేదని అనుకుంటున్నారేమో. ఇక నుంచి ఇలా ప్రార్థన చేయండి, మీ ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది, దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు యేసయ్య నామంలో మీరు తండ్రిని ఏది అడిగినా మీకు అనుగ్రహించబడుతుంది. మరి పరిశుద్ధ ఆత్మను, వరమును దేవుడు మీకు ఇచ్చి మీ ఆత్మకు దేవుడు తృప్తినిచ్చి నడిపిస్తాడు. అటు కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.